సంక్రాంతి వేడుకలు ఎదురుస్తున్న వాళ్ళకి కాదు, ఏంటి పిఠాపురంలో ఏంటి అంత సీరియస్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఒకసారి బయట వినండి, బయట ప్లే చేయండి ఒకసారి. ఈక పడినాలున్న పక్షి ఈక పడినా గాని అయ్యా బాబోయ్ పక్షుడు. చెడు వార్తలకి మీరు ఇస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి? మీరు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటారు, స్కూల్లో కొట్టుకోరా? నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట్లాడమన్నాను గారు? ఒకదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు చంపేసినట్టు వాళ్ళు అయిపోతారు. నాలాంటి వాడిని మీరు ఎంత బలం ఇస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు నన్ను ఏం చేశారు లాస్ట్ టైం, మా జిల్లాల్లోకి వస్తే మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం, మా నియోజకవర్గాల్లోకి వస్తాం చాలా నాకు చెప్పి వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు, కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా కలగచ్చు అంటే వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే నేను సన్నగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో నాకు తెలియదు, కానీ నా గట్టిదనం వాళ్ళకి తెలియదు. అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాను. దానికి నా దగ్గర కొదవ లేదు, ఆ శక్తి కొదవ లేదు. కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు? ఎవడన్నా తిడతా ఉంటే బలం ఉన్నోడు భరిస్తాడు, బలహీనుడే ఎదురు తిరుగుతాడు. నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను. లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు, ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను, నాకు తప్పు అని నేను. ప్రసాద్ గారు ఏంటిది అనవసరంగా రెచ్చగొట్టొద్దు అంటున్నారు? ఇస్తానండి రాజీవ్, ఒక్క నిమిషం ఇస్తాను. ఆయన ప్రసాద్ గారు ఎగ్జిట్ అవుతున్నారు, ఆయన మాట్లాడంటే మీరే మాట్లాడేది, కానీ ప్రసాద్ గారు ఎగ్జిట్ అవుతున్నారు అందుకని. ఓకే, ఆయన వేరే డిబేట్ ఉందట. రైట్, ప్రసాద్ గారు ప్లీజ్ మీరు మాట్లాడి కంక్లూడ్ చేయండి. అంటే పవన్ కళ్యాణ్ గారు విషయం తీసుకుంటే అంటే ఆయనకి చాలా అంటే ఒక ఇష్యూ ఇన్స్టెంట్ గా ఫ్లేర్ అప్ అయినప్పుడు అక్కడ కనుక మనం ఉంటే దాని పూర్వపరాలు దాని ఏ పరాలో మనకు తెలుస్తాయి. తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు అయితే డైల్యూట్ ఇద్దరు చిన్నపిల్లల తవ్వులాగే కనబడుతుంది. ఎందుకంటే ఆ రోజు స్కూల్ ముందు జరిగిన గరావు కానీ, ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అక్కడ నిలదీసిన విధానం కానీ, తర్వాత పిఠాపురంలో ఓ చెరువు పొంగి మొత్తం ఒక ప్రాంతం అంతా మునిగిపోయిన తదనంతర పరిస్థితులు వాళ్ళ మున్సిపల్ అధికారులను ఆయన నిలదీసిన తీరుతున్నట్టు ఒకసారి గమనిస్తే పక్కన నారాయణ గారు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ అచేతన స్థితిని అతను క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే మీరు గ్యారంటీగా ఆ వార్నింగ్లన్నీ నాకు తెలిసినంత వరకు ఆ పిఠాపురం నియోజకవర్గంలో పని చెయ్యని వాళ్ళకి ఆ విధంగా చూడండి. ఇక్కడ అనవసరంగా మనం ఎవరి వరకు వార్నింగ్లు ఇస్తుంటే అది వేరే అనుకుంటే చాలా తప్పది. మీరు ఆయన ఆద్యంతం గమనించగలిగితే వాళ్ళ పొద్దు నుంచి ఆయన కార్యక్రమంలో మున్సిపల్ అధికారులకి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, నన్ను చీపురు పెట్టి తొడమంటారా అని. అంటే శానిటరీ విషయంలో అసలు ఆ నియోజకవర్గం ఎంత అశ్రద్ధకు గురవుతుందో ఒక స్థానిక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను ఏది మున్సిపల్ శాఖ మంత్రి ముందు గొడవ చేస్తూ నిలదీస్తున్నాడు అంటేనే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ పిఠాపురం. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఆయన వార్నింగ్లు ఇలాంటివన్నీ సర్వసాధారణం. ఆయన ముందే చెప్పుకుంటాడు, ఓటమికి సిద్ధపడినట్టుకున్నారు. ఆయన నేను ఓడిపోయినా నిలబడతాను ఇవన్నీ మాట్లాడతారంటే ఇవన్నీ వాటిని నేను పరాక మాటల కింద తీసుకుంటాను. ఎందుకంటే ఇవాళ 3 సంవత్సరాల ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఈ 3 సంవత్సరాలు పిఠాపురం నియోజకవర్గానికి స్థానికేతరుడు అతనే. ఎవరో నియోజకవర్గాల గురించి అవన్నీ మాట్లాడే ముందు స్థానికేతరుడుగా చాలా మంది అవుతున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఇవాళ స్థానికతను ఆయన సంతరించుకోవాలి, రేపు పొద్దున మళ్ళీ వర్మ గారిని కాదని ఆ నియోజకవర్గంలో ఆయనే నిలబడాలి అంటే ఖచ్చితంగా ఆయన పనితీరే కొలబద్దగా ఉంటుంది అక్కడ. ఎస్, ఈయన పనితీరులో ఈ పిఠాపురం నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి స్థాయిలో దీనికి ఎలకేట్ చేసినవి ఈ విధంగా ఉన్నాయి. ఇంత తీవ్ర వ్యతలైతే లేవు. ఎందుకంటే ఈ 18-19 నెలల్లో ఆయన మున్సిపల్ అధికారులని నిలదీసిన విధానం చూస్తేనే మీకు అర్థం అవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇవాళ మీరు ఆ సంబంధిత శాఖ మంత్రి నేను ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి తీసుకెళ్ళగలిగేది. ఇదే లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రతి దగ్గరికి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనితమ్మ గారిని తీసుకెళ్లి ఇలాగే నిలదీయగలిగితే, ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే పిఏ చేసిన పనికిమాలిన పనికి అక్కడికి తీసుకెళ్లి ఈ పని చేసి ఉంటే ఎస్ వీళ్ళు వుడ్ హావ్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్.
అవి ఏవి కాకుండా సమయానుచితంగాను సందర్భానుచితంగాను అక్కడికక్కడ ఒక పర్ఫెక్ట్ యాక్ట్ ని యాప్ట్ గా చేస్తూ వెళ్ళిపోవడం అన్నది సర్వసాధారణమైన డైలీ రొటీన్. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మాట మాట్లాడడం ఆయనకి అలవాటు పరికరంగానే తీసుకోవాలి దాన్ని. ఇవాళైతే నాకు తెలిసినంత వరకు పిఠాపురం నియోజకవర్గంలో ఇవాళకి పనితనం శూన్యం. ఆ పనితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ 3 రోజుల పర్యటనలో ప్రతి దగ్గర ఆయన నిలదీసి అందరినీ నిక్కచ్చిగా అడుగుతున్నాడు. దీని ఎఫెక్ట్ నెక్స్ట్ పర్యటనలో అవన్నీ రిజాల్వ్ అయ్యి కనబడ్డాయి అనుకోండి, మీరు నేను ఒక గంట సేపు మాట్లాడచ్చు దాని మీద. ఇవాళ మీరు ఎప్పుడైతే వచ్చారో ఇందాక వంశీ గారు మాట్లాడుతూ ఒక 52,000 మందిని చెరువులో ముంచడానిక అన్నప్పుడు అమరావతి రాజధానిలోనే ఒక జోన్ క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏది అది పీపుల్స్ క్యాపిటల్ అని పెట్టిన తర్వాత రాష్ట్రంలోని ఏ ప్రజలకైనా వెనుకబడిన ప్రజలకి ల్యాండ్ ఎలకేట్ చేయడానికి ఇచ్చిన దగ్గర ప్రోయాక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి గారు సెంటున్నర భూములు అక్కడ ఇచ్చారు. దాంట్లో తప్పే ఉంది. మీరే దాన్ని ఆ మీడియా పరంగా దాన్ని బొంబాటు చేసి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు స్థానికేతరులు వీళ్ళు ఇక్కడ మా రాజధానిలో ఉండకూడదు అని రద్దు చేసింది మీరు. అంచేది ఎవరికి ఆ కన్సర్న్ ఉందో ఒకసారి వంశీ గారు దాన్ని ఎలాబరేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇవాళ మీరు ఈ ప్రస్థానంలో అమరావతి రాజధాని అన్నది ప్రతిసారి అంటే ఈ 15 సంవత్సరాల ప్రస్థానం కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఇంకో 3 ఏళ్ళ తర్వాత చూసుకుంటే అందులో వైటల్ రోల్ ప్లే చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి వంశీ గారు అదే చెప్తున్నారు కదా, ఒక మహోన్నతమైన అవకాశం చంద్రబాబు గారికి అమరావతిని రాజధానిగా పెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు ప్రోయాక్టివ్ గా పనిచేయాలి కదా. శాశ్వత రాజధాని వాళ్ళ అమరావతి అన్న దగ్గర విజయవాడ పరిసర ప్రాంతాలని వంశీ ఇస్తాను. సో ఈ గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు కానప్పుడు వీళ్ళు